ఒక చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పనిచేసేవాడు. తనకు చిన్న పొలం, పాత ఇల్లు, ఒక ఆవు మాత్రమే ఉండేవి. కాని అతని మనసు మాత్రం బంగారంలా స్వచ్ఛంగా ఉండేది. గ్రామంలో వెంకటయ్య అనే ధనిక వ్యాపారి కూడా ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లు, కార్లు, చాలా డబ్బు ఉండేది. కాని అతను ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేవాడు. ఇంకా డబ్బు కావాలి, ఇంకా ఆస్తి కావాలి అని అనుకుంటూ ఉండేవాడు. ఒకరోజు భారీ వర్షం వచ్చింది. గ్రామంలో వరదలు వచ్చాయి. చాలా ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. వెంకటయ్య ఇల్లు కూడా ప్రమాదంలో పడింది. ఆ సమయంలో ఎవ్వరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. కాని రామయ్య తన దగ్గర ఉన్న ఒక్క ఆవును కూడా పక్కనపెట్టి పడవలా చేసిన తాత్కాలిక తెప్పతో వెంకటయ్య ఇంటికి వెళ్లి అతనిని, అతని కుటుంబాన్ని కాపాడాడు. వెంకటయ్య ఆశ్చర్యపోయాడు. నీకేమీ లేనప్పటికీ నన్నెందుకు కాపాడావు అని అడిగాడు. రామయ్య చిరునవ్వుతో ఇలా అన్నాడు. డబ్బు కన్నా మనుషుల ప్రాణమే గొప్పది. నిజమైన సంపద అంటే దయ, ప్రేమ, సహాయం చేయాలనే గుణం. ఈ మాటలు వెంకటయ్య హృదయాన్ని తాకాయి. ఆ రోజునుంచి అతను మారిపోయాడు. తన సంపదలో కొంత భాగాన్ని గ్రామ అభివృద్ధికి, పేదలకు సహాయానికి ఉపయోగించడం మొదలుపెట్టాడు.